హలో ఫ్రెండ్స్. సో మనం హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద మనం వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఇది మోస్ట్లీ తెలుగులో చేయబడతా ఉన్నాయి. సో దట్ ఇట్ క్యాన్ రీచ్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఆస్పిరెంట్స్ అనే ఉద్దేశంతో మనం తెలుగులోనే ఎక్కువ డీల్ చేస్తూ ఉన్నాం. సో రిక్వైర్మెంట్ అయినప్పుడు ఇంగ్లీష్ టెర్మినాలజీస్ కూడా వాడుతూ ఉన్నాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మనకు హిందూ న్యూస్ పేపర్లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ సంబంధించి ఒక ఆర్టికల్ మనకు వచ్చింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ సంబంధించి. సో ఆ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ సంబంధించి ఇది రీసెంట్గా హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. ఏంటి ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ సంబంధించి? అసలు ఫస్ట్ ఏంటంటే ఈ టాపిక్ మనం అసలు ఏంటి ఇథనాల్? సో ఇథనాల్ ఈజ్ ఏ బయోఫ్యూయల్. ఇథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్ అన్నట్టు. సో అసలు బయోఫ్యూయల్స్ అంటే ఏంటంటే సింపుల్గా, సో బయోఫ్యూయల్స్ ఆర్ దోస్ ఫ్యూయల్స్ ఆర్ ఎనీ ఫ్యూయల్ దట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్, దాన్ని మనం బయోఫ్యూయల్గా చెప్తా ఉంటాం. సో ఆర్గానిక్ మ్యాటర్ అంటే లివింగ్ మ్యాటర్, ఎట్ ప్రెజెంట్ కానీ వన్స్ ఎ లివింగ్ మ్యాటర్, దీన్ని మనం ఆర్గానిక్ మ్యాటర్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఏదైనా ఒక ఫ్యూయల్ లివింగ్ మెటీరియల్ కానీ వన్స్ ఎ లివింగ్ మెటీరియల్తో కూడా ఏదైనా మన ఫ్యూయల్ జనరేట్ చేస్తే దాన్ని మనం బయోఫ్యూయల్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే క్రాప్స్ లైక్ షుగర్ కేన్, కార్న్ కానీ, లేదా నాన్ క్రాప్స్ లైక్ స్టెమ్ కానీ, హస్క్ కానీ, ఇటువంటి ఎలిమెంట్స్ మనం లేదా ఇంకా కొన్ని మైక్రో ఆర్గానిజం లైక్ ఆల్గే, ఇటువంటి ఎలిమెంట్స్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి మన ఫ్యూయల్ జనరేట్ చేస్తే అటువంటి ఫ్యూయల్స్ని మనం బయోఫ్యూయల్స్ అంటాం. ఇప్పుడు ఎథనాల్ కూడా ఒక బయోఫ్యూయల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇప్పుడు ఇథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్ అయినప్పుడు ఇథనాల్ని ఎలా ప్రొడక్షన్ చేస్తారంటే, జనరల్గా ఏదైనా స్టార్చ్ కానీ షుగర్ కంటెంట్ ఉన్నటువంటి క్రాప్స్, షుగర్ కేన్ కానీ కార్న్ కానీ, వీటిని మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఫైనల్గా మనం యూజ్ చేసి ఫర్మెంటేషన్ చేసి ఫైనల్గా ఇథనాల్ని ప్రొడక్షన్ చేస్తాం. సో మనం ఏ విధంగా అయితే ఆల్కహాల్ బివరేజెస్ని ప్రొడ్యూస్ చేస్తామో మోస్ట్లీ సిమిలర్ ప్రాసెస్లో కూడా మనం ఇథనాల్ తయారు చేస్తాం. ఇథైల్ ఆల్కహాల్ అని కూడా అంటారు ఇథనాల్ని. సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇథనాల్ ఒక బయోఫ్యూయల్. బయోఫ్యూయల్స్ అంటే ఆర్గానిక్ మ్యాటర్ నుంచి మనం ఫ్యూయల్ జనరేట్ చేస్తాం. ఇథనాల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? త్రూ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు. సో ఇక్కడ మనకు చూస్తే ఇథనాల్ ప్రొడక్షన్, సో ఒక క్రాప్ ద్వారా ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసి ప్యూరిఫికేషన్ చేసి ఫైనల్గా ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తామని ఈ ఫ్లో చార్ట్ మనకు క్లియర్గా కనపడతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇదే టాపిక్ సంబంధించి. ఈ టాపిక్ ఏంటంటే, ఇండియాలో బయోఫ్యూయల్స్ సంబంధించి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటంటే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అన్నట్టు. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018. సో అసలు ఏంటి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018 సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయన్నట్లు. ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. నౌ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018. సో ఇక్కడ మన నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ సంబంధించి మనకు డిస్కస్ చేస్తున్నాం ఆబ్జెక్టివ్స్. నౌ ఏంటి ఆబ్జెక్టివ్స్? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, జనరల్గా ఇండియా మోస్ట్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం మనం. వీ నో ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ కానీ, పెట్రోలియం కానీ, ఏదైతే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయో ఈ సోర్సెస్ అన్ని మోస్ట్లీ గల్ఫ్ కంట్రీస్, అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. త్రూ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడం వల్ల డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ మేము చేస్తున్నామో దాన్ని రెడ్యూస్ చేయడం ఒక ఆబ్జెక్టివ్ ఈ పాలసీ సంబంధించి. సో ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇది మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018. రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో ఇక్కడ మీరు మనం చూస్తే క్లియర్గా, సో ఇండియాస్ ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్
బిల్స్ టు డబుల్ ఓవర్ నెక్స్ట్ 2 decades రివీల్స్ న్యూ IEA రిపోర్ట్. అంటే క్లియర్గా ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనం ఫాసిల్ ఫ్యూయల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. దీనివల్ల మనకున్న కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని డ్రైన్ అవుతా ఉన్నాయి. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కన్జర్వ్ చేస్తూ అట్ ద సేమ్ టైం డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గించుకుంటూ చేయడం మెయిన్ ఉద్దేశం ఈ పాలసీ యొక్క నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ 2018. రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీని కూడా అచీవ్ చేయడం. ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేయడం అంటే అసలు ఏంటి ఎనర్జీ సెక్యూరిటీ? ఎనర్జీ సెక్యూరిటీ అంటే అన్ఇంటరప్టెడ్ అవైలబిలిటీ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. అంటే ఏవైతే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయో కోల్ కానీ పెట్రోలియం కానీ బయోఫ్యూయల్స్ కానీ ఈ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇట్ షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ అన్ అన్ఇంటరప్టెడ్ మేనర్. సో అవి ఎక్కడా కూడా ఒక రోజు సప్లై లేకుండా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకు అవైలబుల్గా ఉండాలి. సో ఎనర్జీ సెక్యూరిటీ అంటే అవైలబిలిటీ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ కూడా ఉండాలి. సో ఈ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ ద్వారా మనం బయోఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేసి దీని ద్వారా ఎనర్జీ సెక్యూరిటీని కూడా అచీవ్ చేయడం ఇండియాలో చేయాలనేది ఈ పాలసీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఒకటి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డ్రైన్ అవుతున్నాయి, దాన్ని కంట్రోల్ చేయడం, డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అనేది రిడ్యూస్ చేయడం, ఎనర్జీ సెక్యూరిటీ చేయడం. ఇంకా మూడోది వచ్చేసరికి మనకు కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీని అచీవ్ చేయడం. ఏంటి ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీని అచీవ్ చేయడం ఈ పాలసీ ద్వారా అంటే జనరల్గా ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే ఉన్నాయో దీని ద్వారా కార్బన్ ఎమిషన్స్ బాగా అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క బయోఫ్యూయల్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ కన్సిడర్డ్ టు బి ద క్లీనర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో ఎప్పుడైతే క్లీనర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటామో ఆటోమేటిక్గా కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉంటాయి. దీని ద్వారా ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అనేది మనకు జరిగే ఛాన్సెస్ బాగా ఉంటుంది. సో తద్వారా ఈ యొక్క బయోఫ్యూయల్స్ బాగా ప్రొడక్షన్ జరగడం వల్ల సో కార్బన్ ఎమిషన్స్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు ఫాసిల్ ఫ్యూయల్స్. ఎయిర్ క్వాలిటీ ఇండియాలో ఇంప్రూవ్ అవుతుంది. ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ మనకి నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ ద్వారా అచీవ్ చేయాలనుకున్నాం. ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకు ఫైనల్గా రూరల్ డెవలప్మెంట్ కూడా ఈ పాలసీ వల్ల హెల్ప్ అవుతుంది. ఎలా రూరల్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది? సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ అనే దాన్ని ప్రొడక్షన్ చేయాలి. ఈ ఇథనాల్కి ఇన్పుట్స్ రా మెటీరియల్స్ ఏంటి? షుగర్ కేన్ కానీ కార్న్ కానీ. సో ఇండైరెక్ట్గా షుగర్ కేన్ కార్న్ అనేవి వీటి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఈ డిమాండ్ పెరిగినప్పుడు బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవర్రా అంటే ఫార్మర్స్ అన్నట్టు. సో ఫార్మర్స్కి క్లియర్గా మనకు సప్లై చేయాల్సి వస్తూ ఉంటుంది. దీని ద్వారా రా మెటీరియల్స్ పర్చేజ్ చేసి వాళ్ళు ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఫార్మర్స్కి గుడ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ మనకి ఈ యొక్క పాలసీ ద్వారా వస్తూ ఉంటుంది. తద్వారా రూరల్ డెవలప్మెంట్కి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ రూరల్ డెవలప్మెంట్కి ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతాయి అన్నట్లు. సో ఇది మనకు నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ 2018 సంబంధించి ఆబ్జెక్టివ్స్ అన్నట్టు. సో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా ఈ ఇమేజ్లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రాంలో OMCs have paid to sugar mills which in turn help the sugar mills to pay remuneration to farmers. 32,170 crores పే చేశారని ఒక డేటా అన్నట్లు. సో ఇలా మనకు ఫార్మర్స్కి బాగా హెల్ప్ అవుతుంటా ఉంటుంది ఈ ఇథనాల్ బయోఫ్యూయల్ పాలసీ అన్నట్టు. అసలు సో మనం ఇథనాల్ అంటే ఏందో డిస్కస్ చేసాం, బయోఫ్యూయల్స్ అంటే ఏందో డిస్కస్ చేసాం, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ మనం డిస్కస్ చేసాం. అసలు ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి అసలు? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇథనాల్ బ్లెండింగ్ మీన్స్? సో సింపుల్గా వన్స్ మనం ఇథనాల్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ మనం డిస్కస్ చేసాం ఇథనాల్ బ్లెండింగ్ని. సో ఆ ప్రాసెస్లో మనం డిస్కస్ చేసిన తర్వాత సో షుగర్ కేన్ క్రాప్ నుంచి ఫెర్మెంటేషన్ ద్వారా ప్యూరిఫికేషన్ ద్వారా ఇథనాల్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఎయిదర్ పెట్రోల్ ఆర్ డీజిల్ సో దీంట్లో బ్లెండ్ చేస్తాం అన్నట్టు. ఆ బ్లెండ్ చేసిన దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి డైరెక్ట్గా మనకు పెట్రోల్ స్టేషన్స్కి పంపుతూ ఉంటాం. సో ఇట్లా దీన్ని మనం ఇథనాల్ బ్లెండింగ్ అంటాం. సో ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఒక బయోఫ్యూయల్ కాబట్టి ఇప్పుడు 1 లీటర్ 100% మన పెట్రోల్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 20% యాడ్ చేసామనుకోండి. సో 80% ఏమో పెట్రోల్ ఉంటుంది, 1 లీటర్లో ఒక 20% ఇథనాల్ ఉంటుంది. సో ఇథనాల్ బ్లెండ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దీన్ని మనం ఇథనాల్ బ్లెండింగ్ అంటాం. సో ఇప్పుడు ఇండియాలో 2025-26 ఈ ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మనం 20% ఆఫ్ ఇథనాల్ షుడ్ బి బ్లెండెడ్ ఇన్ పెట్రోల్ అనేది మనకున్న ప్రస్తుతం టార్గెట్స్ అన్నట్టు.
సో ఈ టార్గెట్స్ మనం అచీవ్ చేయడానికి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 crore లీటర్స్ పర్ యానం ఇథనాల్ మనం సప్లై చేస్తే కానీ ఈ 20% ఇథనాల్ టార్గెట్ని అచీవ్ చేయం అనేది మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ సోర్సెస్ నుంచి చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నట్టు. ఇది మనకు ఇథనాల్ బ్లెండింగ్ సంబంధించి. సో దీంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేయట్లేదు, బట్ వీఆర్ గివింగ్ సమ్ ఐడియా అబౌట్ ద టాపిక్. సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఈరోజు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మనకు సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి ఇస్రో ఒక లాంచ్ వెహికల్ని లాంచ్ చేసింది. సో ఇక్కడ చూస్తే ఇస్రో లాంచెస్ ద థర్డ్ అండ్ ఫైనల్ డెవలప్మెంట్ ఫ్లైట్ ఆఫ్ SSLV D3 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 మిషన్ ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట ఆన్ ఫ్రైడే. సో ఈ టాపిక్ మీద మనం ఈరోజు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఏంటి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, SSLVs అంటాం. సో అసలు వీ నో దట్ దేర్ ఆర్ మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ విచ్ ఇస్రో ఈస్ బీయింగ్ యూజింగ్. సో ఈ లాంచ్ వెహికల్స్ ఏం చేస్తాయి, శాటిలైట్స్ను, ఆర్బిటార్స్ను రిక్వైర్డ్ ప్లేసెస్లో, డెస్టినేషన్లో ప్లేస్ చేస్తాయి. ఇవి లాంచ్ వెహికల్స్. అంటే మనకు శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అని, ASLVs అని, PSLVs అని, GSLV కానీ ఇలా మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ మన ఇండియాలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంటి అసలు? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఈ లాంచ్ వెహికల్స్ ద్వారా స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేయొచ్చు. అంటే స్మాల్ శాటిలైట్స్ అంటే దీనికి ఈ లాంచ్ వెహికల్ యొక్క మ్యాక్సిమం పేలోడ్ అంటే ఎంత శాటిలైట్ వెయిట్ తీసుకెళ్తుంది అంటే 500 kgs తీసుకెళ్తుంది SSLV, 500 kgs. సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పేరులో ఉంది, స్మాల్ శాటిలైట్స్ తీసుకెళ్తుంది. నానో శాటిలైట్స్ కానీ, మినీ శాటిలైట్స్ కానీ, మైక్రో కానీ, సో ఈ మ్యాక్సిమం 500 kgs వరకు తీసుకెళ్తా ఉంటుంది. జనరల్గా దీని కాన్ఫిగరేషన్ చూస్తే మనం SSLVsది ఇవి 3 stage లాంచ్ వెహికల్స్ అంటాం. 3 stages అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లాంచ్ వెహికల్ అనుకుంటే, ఫస్ట్ స్టేజ్ కొంత దూరం వెళ్తుంది, డిటాచ్ అయిపోతుంది. సెకండ్ స్టేజ్ ఇది కొంత దూరం వెళ్తుంది, డిటాచ్ అవుతుంది. థర్డ్ స్టేజ్ ఫైనల్ టర్మినేషన్ స్టేజ్, ఇది తీసుకెళ్ళి మనకు రిక్వైర్డ్ ఆర్బిట్లో మనకి శాటిలైట్ ప్లేస్ చేస్తుంది. ఇలా 3 stages. ఈ 3 stagesలో కూడా మనకు సాలిడ్ స్టేజెస్ అంటాం. సాలిడ్ స్టేజెస్ అంటే మనకు సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే హైడ్రాక్సైల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటారైడ్ డైన్ అని ఒక అల్యూమినియం పౌడర్తో బైండ్ చేసి మన సాలిడ్ ఫ్యూయల్గా వాడుతూ ఉంటారు జనరల్గా ఇస్రో. దాన్ని 3 stages సాలిడ్ ఫ్యూయల్గా ఇది ఒక కాన్ఫిగరేషన్ అని అంటాం. దాని మ్యాక్సిమం పేలోడ్ కెపాసిటీ 500 kgs. అసలు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎందుకు నీడ్ అయింది మనకి ఇండియాకి? అంతకుముందు స్మాల్ శాటిలైట్స్ని ఎలా పంపించేవాళ్ళం మనం? జనరల్గా ఎర్లియర్గా స్మాల్ శాటిలైట్స్ని ఏం చేసేవాళ్ళంటే హెవియర్ లాంచ్ వెహికల్స్ ఉంటాయి PSLV, GSLVలో. లార్జర్ శాటిలైట్స్తో పాటు ఈ స్మాల్ శాటిలైట్స్ని కూడా ప్యాసింజర్స్ పెట్టి పంపించేవాళ్ళం. అంటే మల్టిపుల్ శాటిలైట్స్ లాంచ్ చేస్తూ, ఇప్పుడు PSLV అనుకోండి, దీంట్లో ఒక హెవియర్ శాటిలైట్తో పాటు స్మాలర్ శాటిలైట్స్ కూడా పెట్టి మన రిక్వైర్డ్ ఆర్బిట్స్లో పంపించేవాళ్ళం. ఇప్పుడు హెవియర్ లాంచ్ వెహికల్స్ వల్ల ఏంటి ప్రాబ్లం ఏమైంది? జనరల్గా PSLV తీసుకుందాం అనుకోండి. PSLVలో మనం ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ చేయాలి. జనరల్గా ఏంటంటే PSLVలో ప్రాబ్లం ఏంటంటే దీన్ని కంప్లీట్గా అసెంబుల్ చేయాలంటే, అంటే 4 stages ఉంటాయి. ఈ 4 stagesని అసెంబుల్ చేయాలంటే 72 days టైం పడుతూ ఉంటుంది మనకి. 72 days వరకు మనం ఒక PSLVని చేసిన దాన్ని అసెంబుల్ చేసి కాన్ఫిగరేషన్ మొత్తం చేసి లాంచ్ చేయాలంటే 72 days టైం పడుతుంది. సో అంత టైం టర్న్ అరౌండ్ టైం ఉన్నప్పుడు ఒక 10 kg ఆర్ 5 kg ఇటువంటి శాటిలైట్స్ లాంచ్ చేయాలంటే నువ్వు ఆటోమేటిక్గా అన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు జనరల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ యొక్క రోల్ బాగా పెరిగిపోయింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ రోల్ పెరిగిపోవడం అంటే జనరల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి అంటే ఇవి కంటిన్యూస్గా ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అంటే ఎర్త్ని అబ్జర్వ్ చేయాల్సిన నీడ్ ఏంటి? జనరల్గా మనకి క్లైమేట్ చేంజెస్ వల్ల ఎర్త్లో డిఫరెంట్ స్పాంటేనియస్గా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. వెదర్లో లేదా ఏదైనా ఒక ల్యాండ్ స్లైడ్స్ జరిగినాయి లేదా ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చాయి. ఇటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా కావాలి. ఇమీడియట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఎర్త్ రిలేటెడ్ కావాలన్నప్పుడు ఇన్ని డేస్ మనం వెయిట్ చేసి లాంచ్ వెహికల్ చేయాలని టైం ఉంటే చాలా డిఫికల్ట్గా ఉంటాం. సో అందువల్ల మనకి ఎర్త్ అబ్జర్వేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి
ఒక డిమాండ్ ఆన్ లాంచ్ వెహికల్స్ రిక్వైర్మెంట్ అని వచ్చేసింది. డిమాండ్ ఆన్ లాంచ్ వెహికల్స్ అంటే మనం ఎప్పుడు డిమాండ్ చేస్తే ఆ వెహికల్స్ మనకు ఉండాలన్నట్టు. ఇప్పుడు పిఎస్ఎల్ డిమాండ్ చేస్తే 72 days 100 days టైం పడతా ఉంది. అంత టర్న్ అరౌండ్ టైం అనేది మనకు డిఫికల్ట్ అన్నట్టు. అందువల్ల ఈ టైమ్స్లో మనకి ఒక న్యూ వెహికల్ని డెవలప్ చేసుకోవాల్సి అనిపించింది. దాన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని 72 hours మనం కాన్ఫిగరేట్ చేయొచ్చు. 72 hours కాన్ఫిగర్ చేయడం, లాంచ్ చేయడం, 72 hours మనం పెట్టవచ్చు, లాంచ్ చేయొచ్చు. సో ఎప్పుడు డిమాండ్, ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనం సప్లై చేస్తూ ఉండొచ్చు అన్నట్టు ఈ వెహికల్ని. సో ఇప్పుడు మనకు ఒక ఓలా రిక్వైర్మెంట్ ఉంది, డిమాండ్ ఉంది, సో వాళ్ళు సప్లై చేస్తారన్నట్టు సర్వీసెస్. సిమిలర్గా లాంచ్ వెహికల్స్ కూడా అట్లా సప్లై చేస్తే బాగుంటుందని ఎస్ఎస్ఎల్విస్ని ఇస్రో డెవలప్ చేశారు. దీన్ని మనం డిమాండ్ ఆన్ లాంచ్ వెహికల్ అని కూడా అంటారు, ఎస్ఎస్ఎల్వి. ఇది మనకు ఎస్ఎస్ఎల్వి సంబంధించిన కొన్ని ఫ్యూ పాయింట్స్ అన్నట్టు. సో మనకు ప్రాబ్లం క్లియర్గా అర్థమవుతే చాలు. పిఎస్ఎల్విలో మనం కో ప్యాసింజర్ పెట్టినప్పటికీ ఎస్ఎస్ఎల్వి వల్ల మనకి ఏంటంటే ఈజీగా లాంచ్ చేయొచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు అన్నట్టు. ఇంకా రీసెంట్గా ఇంకా ఇస్రో ఏం చేస్తుందంటే ఈ ఎస్ఎస్ఎల్వి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ కానీ అసెంబ్లింగ్ అంతా ఈ టెక్నాలజీని మొత్తం ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు ఎస్ఎస్ఎల్వి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ వెహికల్ శాటిలైట్ లాంచ్ చేయాలంటే వాళ్ళు లాంచ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనివల్ల స్పేస్ ఎకానమీ కూడా బాగా ఇండియాలో ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. దీన్ని స్పేస్ ఎకనామిక్స్ అని కూడా అంటారు. సో ఇది మనకు ఎస్ఎస్ఎల్వి సంబంధించిన కొన్ని ఫ్యూ పాయింట్స్. సో ఇథనాల్ బ్లెండింగ్ అండ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సంబంధించిన టాపిక్స్ అన్నట్టు. సో థ్యాంక్ యూ.